కానీ మీరు కొత్త మాట చెప్పారు ఇది ఇందాక చాలా మెచ్చుకోవాల్సిన మాట. పండగ పూట ఇంట్లో విషాదంలాగా విషాద వాతావరణంలో డబ్బులన్నీ పోగొట్టుకుని వచ్చి కూర్చుంటే ఇంట్లో అసలు అంటే ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దేర్స్ వైఫ్ అండ్ చిల్డ్రన్ విక్టిమ్స్ అయిపోతారు. అవును సార్. అంటే పిల్లలు చాలా సరదాగా 10 మంది పిల్లలతో ఆడుకున్నప్పుడు మా నాన్న రేపొద్దున అడ్రస్ చేస్తారా, అది చేస్తాడరా, ఇది చేస్తాడరా అని చెప్పుకుంటారు కదా సార్. మరుసటి వాడు బయటికి వెళ్ళాడు సార్. వాడు అవును కరెక్ట్. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా దారుణంగా ఉంటుంది సార్. అది చిన్న విషయం కావచ్చు సార్ మాట్లాడడానికి, కానీ ప్రాక్టికల్గా చాలా పెద్ద విషయం ఏంటి, లక్షలు లక్షలు పోగొట్టుకున్నాను, చాలా దారుణంగా ఉంటుంది సార్. కానీ మీ మిస్సెస్ ఒక రకంగా అంటే చాలా రకాలుగా అదృష్టవంతురాలు. నేను అదృష్టవంతును సార్. ఏ నిజంగా సార్. అంటే తను ఐటీ సాఫ్ట్వేర్ ఉండేది సార్. తను అక్కడ ప్రెషర్ తట్టుకోలేక మానేసి సొంతంగా ఒక ఆన్లైన్ గార్మెంట్స్ బిజినెస్ పెట్టింది, సుజేషన్ కలెక్షన్ అని. అది పెట్టుకొని తను సోలోగా తనే బాసు ఒక 6-7 ఎంప్లాయీలు పెట్టుకొని ఇంత బిజీలో కూడా సార్ ఎక్కడున్నారు, తిన్నారా, ఎన్ని గంటలకు వస్తారు, నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు ఏం కావాలో చేసి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం, వాడు బాగోగులని తనే చూసుకుంటుంది, వాడికి చదువు చెప్తుంది, ట్యూషన్ చెప్తుంది, ఇన్ని రకాలుగా చేస్తారు సార్. నాకు చాలా నేను నిజంగా అదృష్టం కదా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చూసుకోవచ్చు కదా అనొచ్చు కదా సార్ మాట. అంతే కదా, అనడానికి ఏదైనా అనొచ్చు. అదే సార్ కదా, రివర్స్ అయిపోవాలంటే మా సార్ ఎంతసేపు చేస్తావు షూటింగ్ అని అడిగితే ఏం చెప్తావు? రోజు షూటింగ్ అయినా రోజు బయటికి వెళ్ళిపోవాలా. నేను కొంచెం రివర్స్ సార్, కొంచెం బయటికి వెళ్ళొచ్చు కదా అనిపిస్తుంది అంటారు సార్. నన్ను షూటింగ్ లేకపోతే ఇంట్లో అలాగ ఉంటుంది సార్. అంతే. ఫ్రెండ్స్ నీకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరా మీకు? ఉన్నారు కదా సార్. ఉన్నారంటే నేను ఖాళీ ఉన్నాను కాబట్టి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం కదా సార్. వాళ్ళకి ఏదైనా నిజంగా అవసరం ఉంది అని నేను ఉంటే బాగుంటుంది వాడి దగ్గర అని అంటే డెఫినెట్గా ఉంటుంది సార్. కానీ ఖాళీ ఉన్నాం కదా, ఫ్రెండ్షిప్ ఖాళీ ఉన్నప్పుడు గుర్తు రావద్దు సార్. ఫ్రెండ్స్ బిజీగా ఉన్నప్పుడు కూడా గుర్తు రావాలి సార్. అదే ఫ్రెండ్షిప్ నా దృష్టిలో. నాకు సుధీర్ కానీ, రాంప్రసాద్ కానీ, మా మ్యాగీ కానీ, వీళ్ళందరూ నాకు బెస్ట్ బడీస్ సార్. నాకు వెరీ నైస్. అంటే మీ మిస్సెస్ ఫ్రమ్ ఆక్వీడేనా? అమలాపురం సార్. అమలాపురం. దే సెటిల్ ఇన్ విజయవాడ సార్. పెద్దవాళ్ళు చూస్ చేసిన సంబంధమేనా? అదే సార్, మేము చూసుకొని తర్వాత పెద్దవాళ్ళతో మీరు చూసుకున్నారు, వాళ్ళు చేశారు. అంతే సార్. మేము చూసుకున్నాం సార్, తర్వాత వాళ్ళు చూసుకున్నారు సార్. ఎక్కడ చూసుకున్నారు? ఇక్కడే సార్, నాగార్జున సార్. మొదట్లో మిమ్మల్ని చూసేంత స్టేజ్ మీకు లేదు. అప్పుడు మనం టీవీనే సార్. ఓహో, అదే గ్రేట్. అప్పుడు అక్కడ కూడా నేను కళాకారునే కదా సార్. అయినా కూడా అక్కడ ఎంప్లాయ్ నేను సార్. ఒక మంత్ అవగానే శాలరీ పడేది టీవీ అన్నది స్టేచర్. ఓకే, హ్యాపీ. తను అప్పుడే ఐటీకి ట్రయల్ చేస్తుంది. తను 11 సార్, 2011. సో నేను మీదుగా 12లో ఎంగేజ్మెంట్ అయింది, 13లో మ్యారేజ్ చేసుకున్నాను. లైన్ ఓపెనింగ్ ఎవరు చేశారు? నా సైడ్ సార్. అవునా సార్. ఏమండి ఇలాగ ఇక్కడ చేస్తున్నాను, మీకు ఇష్టమైతే పెద్దవాళ్ళతో మాట్లాడతానండి, ఇలాంటి తప్పించి టీరా అట్లాంటివి లేదు సార్. పెద్ద సాంగ్స్ ఏం పడలేదు సార్ బ్యాక్గ్రౌండ్లో. అవునా సార్, జెన్యున్గానే చూశాను సార్. చూసిన కొన్ని రోజులకి తర్వాత వెళ్ళి ఏమండి మీరు ఎందుకు నాకు నచ్చారు, మీరు నా లైఫ్ పార్ట్నర్గా ఉంటే నేను గెటప్ సీన్ అవుతా అనిపిస్తుంది, మనం మనకొండలు ఎందుకు ఇల్లు కట్టుకుందాం అనిపిస్తుంది, మనం మన కొడుకు హేమాంశం పేరు పెట్టాలనిపిస్తుంది నాకు, ఇలా రాజు చిరంజీవి గాడ్ ఫాదర్ చేయాలనిపిస్తుంది, రాకాస కూడా చేస్తా అనిపిస్తుంది. సో మరి ఏంటి అని అంటే కొంచెం టైం తీసుకుంది. ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత ప్రతిఘటన ఏం లేదు. ఏం లేదు సార్, క్లీన్ అండ్ స్మూత్ సజావుగా. అన్నయ్య దగ్గరుండి ఓకే పర్లేదు నాన్న, హ్యాపీగా చూసుకోండి, ఇద్దరు బాగున్నాను చాలు. బట్ ఒకటి ఏంటంటే ఇద్దరు ఇష్టపడి చేసుకుంటున్నారు కాబట్టి రేపు పొద్దున ఎన్ని కష్టాలు వచ్చినా ఇష్టం వచ్చినట్టు మా దగ్గర రాకండి అని చెప్పారు. అంతే. వార్నింగ్, స్వీట్ వార్నింగ్, స్టాట్యూటరీ వార్నింగ్ అని సిగరెట్ ప్యాకెట్ల మీద. అవును సార్. నాకు అప్పటి నుంచి అసలు నేను తిరిగి చూసుకోలేదు సార్. తన సపోర్ట్, తన ఇది, నేను ఎప్పుడైనా కొంచెం లోలో ఉన్నప్పుడు కూడా సార్ నన్ను చాలా బాగా మోటివేట్ చేస్తారు తను. అదే సార్. ఇంకా మీరు లోలో ఎక్కడ ఉండేది, మీ హైతోనే మీరు చచ్చిపోతుంటే పక్కన మళ్ళీ లో ఒకటి. లేదు, ప్రతి మనిషికి ఒక్కొక్క సందర్భంలో ఉంటుంది కదా సార్. బట్ యూ హ్యావ్ నో రీజన్ టు ఫీల్ లో సార్. కారణం ఉండాలి కదా, వేషాలు లేకో అవకాశాలు లేకో మీరే వద్దు భయ్యా బాబు నాకు వద్దురా బాబు అని మీరు అంటుంటే